Hello friends, welcome to 6th and 7th July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 6th and as well as 7th July Hindu newspaperలో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దామండి. సో బిఫోర్ దట్ దిస్ వాజ్ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్, ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద ఆఫర్ విచ్ ఇస్ ఫ్రమ్ 1st to 7th July, మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఈ యొక్క కోర్స్ మీకు 10,000 రూపీస్, బట్ కేవలం మీకు 5,000 రూపీస్కే మీకు ఆన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద కోర్స్ దట్ వీఆర్ టాకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఈ యొక్క కోర్స్ అండర్లో మీకు ఎవ్రీడే హిందూ న్యూస్ అనాలిసిస్ మీరు ఇక్కడ వాచ్ చేసుకుంటున్నారు కదా, దీనికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి మన యొక్క యాప్లో క్విజ్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అటెండ్ చేసి మీ యొక్క లెర్నింగ్ లెవెల్స్ని మీరైతే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క కరెంట్ అఫైర్స్ యాప్ మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. సో దిస్ ఈస్ ద కోర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ వేర్ 50% ఆఫ్ అయితే మీకు రన్ అవుతుంది. ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. మొన్న ప్రిలిమినరీ 2025లో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ మన యొక్క క్లాస్ అండ్ పీడిఎఫ్స్ నుంచే మనకైతే కనుక రావడం జరిగింది. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఇస్తాము. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని మనం అయితే కనుక పిక్ చేసుకుని డిస్కస్ చేస్తాము. సో దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్ అండి. సో మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. సో ఈ యొక్క కాంబో ఫీ వచ్చేసి మీకు ఏంటంటే 60,000 రూపీస్, EMI 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి కోర్సు మీకు అబ్సల్యూట్ బిగినర్ అండి. అంటే నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, నాకు ఇంకా ఏం తెలియదు యూపీఎస్సీ గురించి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటి వాళ్ళకి ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్. దీనికి మనం ఛార్జ్ ఈవెన్ EMI 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000, EMI 5,000 రూపీస్ పర్ మంత్. నౌ దెర్ ఆర్ డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా ఈజ్ 4th most equal country says World Bank report. Very 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 important article which we will look into. 2 Kerala districts strengthen the vigilance against the Nipah infection గురించి మనం మాట్లాడుకుంటాము. ఇండియా, Trinidad and Tobago ink the deals on pharmaceuticals and as well as the financing sector gurinchi we will discuss. Next, other very very important article, Amit Shah lays the foundation for the India's first cooperative university. We will look into. NMC relaxes the regulations on medical education infrastructure and as well as the manpower. National Medical Commission గురించి మాట్లాడుకుంటాం. Kerala to launch its first skin bank in Thiruvananthapuram. Another very important article. Declaration at the BRICS summit reflects India's concerns over terrorism, governance and as well as reforms. BRICS summit recentగా conclude అయింది. దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అడాప్ట్ చేసుకోబడడం జరిగింది. We will see that. Minorities panel without chairperson since April. నేషనల్ మైనారిటీస్ కమిషన్ అని చెప్పేసి ఉంది. వి విల్ లుక్ దట్ హియర్. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ELI స్కీమ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి వి విల్ డిస్కస్. ఆంధ్రప్రదేశ్ అడాప్ట్స్ ద 5-point strategy టు కాంబాట్ ద క్లైమేట్ చేంజ్ is another article. Rising concern over conduct of lawyers in the virtual hearings గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో 3/35 ఇనిషియేటివ్ గురించి ఇలాంటివి యూపీఎస్సీలో ఖచ్చితంగా మనకు అడుగుతుంటారు. ద కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ CWC కంటిన్యూస్ టు షేప్ ద గ్లోబల్ డిజార్మమెంట్ ఎఫర్ట్స్ ఇన్ 2025. వీ విల్ లుక్ ఇన్ టు. గ్రీన్ క్లైమేట్ ఫండ్, Tokara Islands, India launches 100 Desi deep techs to power the national innovation. India's first equine disease free compartment. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము మన లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయబడడం జరుగుతుందండి. సో లెట్ us start the discussion. First and foremost article, India is
4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ సేస్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. ఏంటంటే ఇది ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ అనేది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండి. వరల్డ్ బ్యాంక్ అనేది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. మొన్న 2025 ప్రిలిమినరీలో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ గురించి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. సో దాంట్లో మనకి ఏమేంటంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఈ యొక్క పేరెంట్ గ్రూప్ అండర్లో ఏవేవి మనకి ఆర్గాన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ Reconstruction and as well as Development. Then we have IDA, International Development Association. Then we have IFC, International Finance Corporation. Then next వచ్చేసి MEGA అంటే అర్థం ఏంటమ్మా, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఈ యొక్క ఐదిటిని కలిపి మనం ఏమంటాము, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తాం అన్నమాట. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వీటిల్లో ఇండియా వచ్చేసి మొదటి 4 కూడా మనము మెంబరే. అంటే ఐబిఆర్డిలో, ఐడిఏలో, ఐఎఫ్సిలో, మెగాలో కూడా మనం మెంబరే. కానీ ఈ ఐఎస్డిఎస్సిలో మాత్రము ఇండియా మనకి మెంబర్ అయితే కనుక కాదండి. ఎస్, క్లియర్. ఇప్పుడు ఏంటి రీసెంట్గా ఏం చెప్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిందట. ఈ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే ప్రపంచంలోనే ఇండియా 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ అని చెప్పేసి చెప్తున్నారు. వీఆర్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ. అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గినీ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది మనకి. గినీ ఇండెక్స్. వాట్ ఈస్ దిస్ గినీ ఇండెక్స్? ఏం చేస్తుంది గినీ ఇండెక్స్ అనేటువంటిది? ఇట్స్ ఏ ఇండెక్స్, బేసికలీ మెజర్మెంట్ టూల్. ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక ఏ విధంగా మనకి ఇన్కమ్, వెల్త్ అండ్ కన్జంప్షన్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి ఎవరి మధ్య, అమాంగ్ ద పీపుల్. అంటే ఒక కంట్రీ తీసుకుంటే ఆ కంట్రీలో పీపుల్ దగ్గర ఇన్కమ్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి, కన్జంప్షన్ కానివ్వండి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి అనేది మనం చూస్తామన్నమాట, మనం మెజర్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కొంతమంది దగ్గర మాత్రమే ఈ ఇన్కమ్, వెల్త్, కన్జంప్షన్ ఉండి మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేవనుకోండి, దెన్ ఇన్ఈక్వాలిటీ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఈక్వాలిటీ. సమాజం అనేటువంటిది, సొసైటీ ఎలా ఉంది, ఇన్ఈక్వల్గా ఉంది మనకి, ఇన్ఈక్వాలిటీ. అలా కాకుండా ఈ ఇన్కమ్, వెల్త్, కన్జంప్షను ఇవన్నీ కూడా ఒక దేశంలో ఉండేటువంటి హౌస్ హోల్డ్స్లో అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. దెన్ అప్పుడు ఇట్ ఈస్ బేసికల్లీ ఈక్వాలిటీ. ఇప్పుడు ఈ గినీ ఇండెక్స్ ఏదైతే ఉందో మనకి అదే మెజర్ చేస్తుందన్నమాట. అంటే ఏ విధంగా, ఇక్కడ ఒక స్కోర్ ఉంటుంది మనకి. సో దట్ స్కోర్ ఈజ్ యాక్చువల్లీ 0 to 100. ఒకవేళ ఏదైనా దేశానికి స్కోర్ 0 ఉందనుకోండి, 0 వచ్చింది, 0 వస్తే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని అర్థం. 0 బేసికల్లీ రిఫర్స్ టు దట్ ఆఫ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. అంటే ఇక్కడ ఏమైనట్టు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్, వెల్త్ అండ్ కన్జంప్షను ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, అందరి దగ్గర సరి సమానంగా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ కంట్రీ, ఒక దేశంలో. అంతే కదా. దీనికి అదర్ ఎక్స్ట్రీమ్ ఏమవుతుంది, 100 అవుతుంది మనకి. 100 అంటే అర్థం ఏంటి? 100 అంటే అర్థం ఏంటంటే అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అర్థం మనకి. అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇందాక 0 అన్నప్పుడు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అన్నాం, వేర్ ద వెల్త్, ఇన్కమ్, వెల్త్, కన్జంప్షన్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క పర్సన్ దగ్గర మాత్రమే, 1 person alone will all have the so-called income, wealth and consumption, and the others have none, and others అంటే ఇంకా వేరే ఎవరి దగ్గర కూడా ఇన్కమ్ ఉండదు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకంటూ వాళ్ళ దగ్గర వెల్త్ ఉండదు, నెక్స్ట్ వచ్చేసి కన్జంప్షన్ అనేది ఉండదు. ఓన్లీ ఒక్కళ్ళ దగ్గర మాత్రమే ఈ యొక్క ఇన్కమ్, వెల్త్, కన్జంప్షన్ కాన్సన్ట్రేట్ అయిపోయి ఉండుంటే ఆ దేశానికి మనం గినీ ఇండెక్స్ ఎంత ఇస్తాం, 100 ఇస్తాం. అది దేనికి ఇండికేషను, అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీకి ఇండికేషన్ అనమాట.
అంటే ఇక్కడ అర్థమైన విషయం ఏంటి మీకు, ఎంత తక్కువ స్కోర్ ఉంటే గినీ ఇండెక్స్ అనేటువంటిది మనము అంత ఈక్వాలిటీకి దగ్గరగా ఉంటున్నామని అర్థం. ఎంత స్కోర్ ఎక్కువ అయిపోతూ ఉంటే ఆ దేశంలో ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది అంత ఎక్కువ గ్యాప్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి ఇండికేషన్, అంతే కదా. నవ్ యూ అండర్స్టూడ్ అసలు వాట్ ఈస్ గినీ ఇండెక్స్ అంటే ఏంటి, గినీ ఇండెక్స్ ఏ పారామీటర్స్ మీద మనకు కన్సిడర్ చేస్తారు. దెన్ అక్కడ మనకి ఏంటంటే కనుక ఒకళ్ళ దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉండుంటే దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ సిచ్యువేషన్, అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ. అలా కాకుండా ఈక్వల్గా ఈ యొక్క వెల్త్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయితే దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని పిలుస్తారు. నవ్ ఇఫ్ యూ కమ్ టు ఇండియా, వాట్ అబౌట్ ఇండియా, ఇండియా పొజిషన్ ఎక్కడుంది అని అడుగుతారు, ఖచ్చితంగా ప్రిలిమినరీలో అడుగుతారు. దట్ టు ఇది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసింది కాబట్టి మరి మరలా కూడా అది కూడా ఇంపార్టెంటే. వరల్డ్ బ్యాంక్ గురించి మీరు తీసుకుంటే డిఫరెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏవేంటమ్మా, వీ హ్యావ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు, WDR, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి బీ రెడీ ఇండెక్స్, బిజినెస్ రెడీ ఇండెక్స్ అంటారు, అది కూడా మనకి ఏంటంటే కనుక ఇదే మనకి తీసుకుని వస్తుంది. నవ్ ఇఫ్ యూ కమ్ టు ఇండియా, ఇండియా పొజిషన్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రపంచంలోనే స్టార్టింగే అనుకున్నాం, వీఆర్ ద 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ, 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ ఆఫ్టర్ స్లోవక్ రిపబ్లిక్, then we have Slovenia, then we have Belarus. So స్లోవక్ రిపబ్లిక్, స్లోవేనియా అండ్ యాజ్ వెల్ యాజ్ బెలారస్ తర్వాతన ఇండియా యొక్క పొజిషన్ మనకైతే కనుక ఉందండి. ఎంత ఇండియా యొక్క స్కోరు వచ్చేసి మనకి అరౌండ్ 25.5 ఈజ్ బేసికల్లీ ద స్కోర్. అంటే ఈ యొక్క స్కోర్ని మనకి చూస్తే డైరెక్ట్గా మనకి తెలియదు, అదర్ కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద కరెక్ట్ క్లారిటీ. ఎగ్జాంపుల్ మన యొక్క నైబరింగ్ కంట్రీ చైనా యొక్క గినీ ఇండెక్స్ మీరు తీసుకుంటే కనుక 35.7 అండి. అంటే ఈ ఫిగర్ చూసి చెప్పండి వెదర్ ఆర్తే అక్కడ మనకి ఈక్వాలిటీ ఎక్కువ ఉందా, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందా అంటే ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, 0 ఉంటే అబ్సల్యూట్ ఈక్వాలిటీ, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇంక ఉన్న ఇన్కమ్ రిసోర్సెస్ అందరూ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు. మరి 100 ఉంటే అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు 0 నుంచి ఆ వాల్యూ పెరుగుతూ వెళ్ళే కొద్దీ పైకి ఏమవుతుందండి, ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. అలా కాకుండా తగ్గుతూ వస్తూ ఉంటే ఈక్వాలిటీ అనేది ఆ పర్టికులర్ కంట్రీలో మనకు పెరుగుతుంది. ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు చైనా యొక్క గినీ ఇండెక్స్ స్కోర్ అనేటువంటిది 35.7 ఉంది. అంటే మనకన్నా కూడా వీళ్ళు చాలా ఫార్ లోవర్గా ఉన్నారు మనకి, అంటే ఇన్ఈక్వాలిటీకి దగ్గరగా ఉన్నారు మీకు, దట్ ఈస్ అన్ ఇన్ఈక్వల్ సొసైటీ. దెన్ ఇంకొక కంట్రీ తీసుకుందాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు తీసుకుంటే దానికన్నా వరస్ట్ విచ్ ఇస్ 41.8. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది. ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియా ఓన్లీ పెర్ఫార్మ్డ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ. కానీ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, మనకి ఉల్టా ఆపోజిట్ అడుగుతారనమాట. యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా చాలా బెటర్గా మనకి ఇంప్రూవ్ అయ్యాయి, పెర్ఫామ్ చేశాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఇండియాని సర్పాస్ చేసేసాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సర్పాస్ చేసేయడం, బెటర్గా పెర్ఫామ్ చేయడం అంటే గినీ ఇండెక్స్ స్కోర్ ఎంత ఉండాలి, లెస్ దాన్ 25.5. మనది ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే కనుక ఇదైనట్టు. ఓకే, క్లియర్. నవ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా మనకి ఏ కేటగిరీలో ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇండెక్స్ ఈజ్ బిట్వీన్ అరౌండ్ 25 to 30, దెన్ మనకి ఒక ఇండెక్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ అని అర్థం. మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ. ఒకవేళ 100కి దగ్గరగా ఉంటున్నారనుకోండి, స్లోలీ ఆ యొక్క కేటగిరీ అనేటువంటిది మనకి ఏమైపోతుంది, పెరిగిపోతుంది. సో దట్ ఇన్ఈక్వాలిటీ అనేది లో అనేటువంటిదల్లా కూడా మనకి ఏమవుతుంది, సో వెరీ బిగ్ ఇన్ఈక్వాలిటీ. అలా అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ స్టేజ్కి కూడా మనకైతే కనుక వెళ్ళిపోయే అవకాశాలు మనకైతే ఉన్నాయి. క్లియర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు ద రీసెంట్ రిపోర్ట్ విచ్ ఇస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసింది అంటే కంపల్సరీ ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక మీకు తెలియాలి. నౌ లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియా ఈజ్ ద 4th మోస్ట్ equal country, says the World Bank report. India has been ranked the
fourth most equal country globally as per a recent World Bank report because of due to the sharp decline in the income inequality and extreme poverty between 2011-12 and 2022-23. Yes. అంటే ఇండియా ఎందుకు మోస్ట్ ఈక్వల్ కంట్రీ అవ్వడానికి గల కారణాలు ఏవేంటి అని అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అది తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు యూనిఫామ్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి సిమిలర్ ఇన్కమ్ అనేటువంటిది మనకు వస్తుంది. అండ్ దెన్ అట్లాగే వన్ మోర్ ఏంటంటే కనుక ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేటువంటిది కూడా మనకైతే కనుక తగ్గింది బిట్వీన్ దిస్ పీరియడ్ దట్ ఈస్ 2011-12 to 2022-23. సో మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, India has seen a significant fall in inequality, placing it in the moderately low inequality category globally. ఇప్పుడు ప్రస్తుతానికి మనము మన యొక్క గినీ ఇండెక్స్ స్కోర్ ఎంత ఉందండి, 25 to 30 ఉంది. మనల్ని మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీలో మనల్ని అయితే కనుక ప్లేస్ చేశారు. ఇక్కడ అదే రాసాం, గినీ ఇండెక్స్ స్కోర్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 25.5, ఇండికేటింగ్ ఏ మోర్ ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ కూడా మనకైతే డిక్లైన్ అయిందని చెప్తున్నారు, 16.2% నుంచి 2.3% వరకు. అండ్ ప్రపంచంలో వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్, అవర్ ర్యాంక్ ఈజ్ బేసికల్లీ 4th గ్లోబల్లీ ఈ పొజిషన్లో మనం అయితే కనుక్కున్నాము. అండ్ ద అదర్ 3 కంట్రీస్ ఎవరెవరు, స్లోవాక్ రిపబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్లోవేనియా అండ్ దెన్ బెలారస్. ఈ 3 దేశాలే మన యొక్క ఇండియా కంటే కూడా టాప్ 3 బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్గా మనకి ఏంటి అని అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇండెక్స్ మనకి పర్ఫామ్ చేయబడటం జరిగింది. గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏం చెప్తోంది అని అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రకరకాల స్కీమ్స్ వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ ద అట్రిబ్యూటెడ్ టు దిస్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ లాంచ్డ్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. అండ్ నౌ వాట్ అబౌట్ గినీ ఇండెక్స్ అంటే ఏంటి, దీని యొక్క రేంజ్ ఎంత ఉండాలి, ఎక్కువ ఏ కంట్రీస్కి ఉంటుంది, తక్కువ ఏ కంట్రీస్కి ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూద్దాం. గినీ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0 విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ టు దట్ ఆఫ్ ద 100 అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ఒకటి వచ్చేసి పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, రెండోది వచ్చేసి మనకి ఏంటంటే అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ. మన యొక్క ఇండియా స్కోర్ యాజ్ ఎ 25.5గా మనకి ఏంటంటే చైనాకి అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కూడా మనం అయితే తక్కువ ర్యాంక్లో ఉన్నాము, తక్కువ ఇదిలో ఉన్నాం స్కోర్ అనేటువంటిది. ద మోర్ ద స్కోర్ ఈజ్, సో ద మోర్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ అనే పాయింట్ అర్థం కావాలి మీకు. అండ్ ఇండియా ఈజ్ క్లోజ్ టు జాయినింగ్ ద లో ఇన్ఈక్వాలిటీ గ్రూప్ యాజ్ వెల్. Discuss the significance of the India's improved Gini index ranking and its implications for that of the inclusive growth can be a potential mains question. Moving on to that of the next important article. Moving to the next important article, 2 Kerala districts strengthen the vigilance against the Nipah infection. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ సెక్టార్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందండి. ఈ యొక్క ఆర్టికల్లో మనం తీసుకుంటే ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనకి న్యూస్లో ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ నిపాహ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి పిలుస్తారు, ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జికా వైరస్, ఒకటి రీసెంట్గా ఇప్పుడు న్యూస్లో వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈబోలా వైరస్ అంటారు. దెన్ వీ హ్యావ్ చండీపురా వైరస్ అంటాము. ఎస్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి మనకి. ఏంటి అని అంటే కనుక జూనోటిక్ డిసీజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ డిసీజెస్ అంటే అర్థం ఏంటమ్మా, సో దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. ఒకవేళ ఏవైనా డిసీజెస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే కనుక వాటిని జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్ అని పిలుస్తారు. ఇప్పుడు నిపాహ్ ఉంది కదా, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ జూనోటిక్ డిసీజ్. ఇక ఆపోజిట్ ఏంటి, నాన్ జూనోటిక్ అయితే కనుక నాన్ అనుకోండి, ఇది ఆపోజిట్ ఏంటి, యానిమల్స్ నుంచి మనకి హ్యూమన్స్కి మనకి ట్రాన్స్మిట్ అనేటువంటిది అవ్వవు, ఓన్లీ యానిమల్స్లో మాత్రమే మనకైతే కనుక వస్తాయి. అలాంటి వాటిని మనము నాన్ జూనోటిక్ డిసీజెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అండ్ ఈ యొక్క వైరస్ నిపాహ్ వైరస్ మనకి ఏదైతే ఉందో ఇది పారమైయాక్సీ విరిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ ఇది. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనకి వ్యాక్సిన్ అనేటువంటిది ఏమీ లేదు. వెనెవర్ హ్యూమన్ డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే విత్ ఎవరితోటి, ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఏమేంటి, ఇట్ కెన్ బి బ్యాట్స్, ఇట్ కెన్ బి పిగ్స్ ఎక్సెట్రా.
వీటి యొక్క కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు లేకపోతే ఫుడ్ కంటామినేషన్ ఏమైనా జరిగినప్పుడు మనకి ఏంటంటే కనుక వాళ్ళకి ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకి రావడానికి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాము. జిఎస్ పేపర్ 2 ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద హెల్త్ సెక్టర్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. అది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ పలక్కడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మలప్పురం ఇన్ కేరళ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ ద సర్వేలెన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్టర్ ద ఫ్రెష్ నిపాహ్ వైరస్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్ రీసెంట్లీ. సో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ ఇక్కడ వీ హ్యావ్ మెన్షన్డ్ ఇట్, వాట్ ఈస్ హ్యాపెండ్, ఎంతమంది రీసెంట్గా ఇది న్యూస్లో ఉన్నారని చెప్పేసి. అలా మీరు కిందకు వచ్చినట్లయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాల్సినటువంటిది ఇది మీకు నిపాహ్ వైరస్ గురించి. సో దట్ ఈస్ నిపాహ్ వైరస్ మనకి ఇట్స్ ఏ జూనాటిక్ వైరస్ అండి. ఇందాక మనం అనుకున్నాం వాట్ ఈస్ దట్, సో విచ్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ యానిమల్స్ టు హ్యూమన్స్కి అని చెప్పేసి, ఫ్రమ్ ద పరమయాక్సీ విరిడై ఫ్యామిలీకి చెందినటువంటిది. బ్యాట్స్ ఆర్ పిగ్స్ నుంచి మనకి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుందండి ఈ పర్టికులర్ డిసీజ్, ఈ యొక్క ఇన్ఫెక్షన్. ఒకవేళ దీని ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫీవర్ కానివ్వండి, కన్ఫ్యూజన్, సివియర్ కేసెస్ ఇట్ మే ఈవెన్ లీడ్స్ టు దట్ ఆఫ్ ద డెత్ యాజ్ వెల్ కూడా మనకైతే కనుక జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి వ్యాక్సిన్ అయితే కనుక అవైలబుల్గా లేదు. దీనిని మొట్టమొదటిసారి మలేషియాలో మనకి ఏంటంటే ఫస్ట్ రిపోర్ట్ అయిందండి 1999. అండ్ ఇండియాకి వచ్చేసరికి మనకి ఏంటంటే 2001లో సిలిగురి దగ్గర, అంటే విచ్ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్ మనకైతే కనుక ఫస్ట్ ఇదైంది. ఆ తర్వాత ఫాలోడ్ బై ద కేసెస్ ఇన్ 2007 అండ్ మల్టిపుల్ అవుట్ బ్రేక్స్ ఇన్ దట్ ఆఫ్ ద కేరళలో మనకి మల్టిపుల్ అవుట్ బ్రేక్స్ అనేటువంటివి జరిగాయి. సో ఈ యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ గురించి మీకు ఏం తెలియాలి, ఇట్ ఈస్ ఏ జూనాటిక్ వైరస్ అని, యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుంది ఇది మనకి ఇదని. దెన్ నెక్స్ట్ వచ్చేసి పరమయాక్సీ విరిడై అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇది ఎవరైనా సరే హ్యూమన్స్ డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే ఎవరితోటి, పిగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాట్స్ తోటి వచ్చినట్లయితే కనుక అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటి సోకే అవకాశం మనకైతే ఉంది. అండ్ అలాగే ఇంకేమున్నాయి, వీ హ్యావ్ ద అదర్ ఈ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు, నగ్లేరియా ఫౌలేరియా అంటాం కదా, ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది కూడా రీసెంట్గా మనకి న్యూస్లో అయితే కనుక ఉంది. The Nipah virus outbreak continue to challenge the India's public health system. Discuss the steps which are needed to strengthen the disease surveillance and as well as response mechanisms can be a potential question. And let us move on to that of the third article. India, Trinidad and Tobago ink the deals on pharmaceutical and as well as the finance sector అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు ఇది ఏంటిది, సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఏంటంటే కనుక 5 నేషన్ టూర్లో మనకైతే కనుక ఉన్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 5 నేషన్ టూర్ మనం ఎక్కడెక్కడికి వెళ్ళడం జరుగుతుందండి, ఆఫ్రికన్ కంట్రీస్ 2 దేశాలు, దట్ ఈస్ గానా, వాళ్ళ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ని కూడా మనకైతే రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్కి కన్ఫర్ చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నమీబియా ఈజ్ అనదర్ కంట్రీ. దెన్ 2 మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ అండి, దట్ ఈస్ వీ హ్యావ్ బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్జెంటీనా అండ్ ఫైనల్లీ ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక ఇండియా గ్లోబల్ సౌత్ కంట్రీస్ తోటి, గ్లోబల్ సౌత్ అంటారు కదా, వాట్ డస్ గ్లోబల్ సౌత్ మీన్, ఇట్ ఈస్ బేసికల్లీ మీన్ డెవలపింగ్ కంట్రీస్ అండి. ఎక్కడ, ఏషియాలోను, ఆఫ్రికాను, లాటిన్ అమెరికా కంట్రీస్ని మనం ఈ యొక్క గ్లోబల్ సౌత్ అని పిలుస్తూ ఉంటాం. ఇండియా మనకి ఈ యొక్క గ్లోబల్ సౌత్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫారమ్స్లో కూడా మనకైతే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. బీట్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఎనీ అదర్ ప్లాట్ఫారమ్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ఏంటంటే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క 5 కంట్రీస్లో ఇప్పుడు రీసెంట్గా మనకి మిగతా అయితే అయిపోతున్నాయి. సో ద ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో మనకైతే కనుక వెళ్ళడం జరిగిందండి. ఈ ట్రినిదాద్ అండ్ టొబాగో మనకి ఎక్కడ ఉంది, ఇట్స్ ఇన్ ద కెరేబియన్ రీజియన్, సౌత్ అమెరికా పైన కెరేబియన్ రీజియన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఈ కెరేబియన్ రీజియన్లో వన్ ఆఫ్ ద కంట్రీస్ మనకి ఈ యొక్క ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో. సో అయితే ట్రినిదాద్ అండ్ టొబాగో తోటి మనము రిలేషన్స్ అనేటువంటివి ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి అయితే ఈ విజిట్ అయితే చేశాము. అండ్ 6 అగ్రిమెంట్స్ కూడా మనకైతే సైన్ చేసుకున్నారు ఫ్రమ్ ద ఫార్మాసిటికల్స్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ సెక్టార్కి సంబంధించి మనకైతే చేయడం జరిగిందండి. అండ్ అక్కడ ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో మనకైతే కనుక అనౌన్స్ చేసింది ఏమని, ఇట్ ఈస్ విల్లింగ్ టు జాయిన్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ CDRI అంటారు. CDRI అంటే ఏంటారు అర్థం, కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అంటాం. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అంటాం. ఈ ఆర్గనైజేషన్స్లో ఈ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో మనకి స్టార్ట్ అవ్వడానికి, తన యొక్క జాయిన్ అవ్వడానికి అయితే కనుక ఆ యొక్క అనౌన్స్మెంట్ కూడా మనకి చేయబడడం అయితే జరిగిందండి. సో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ బేసికల్లీ ఇట్స్ క్యాపిటల్ మనకి. క్లియర్. నౌ లెట్ us read the important points. India, Trinidad and Tobago ink the deals on the pharmaceutical and as well as the financing sector. So GS paper 2 international relations అండర్లో మనకైతే ఆర్టికల్ వస్తుంది. అండ్ రీసెంట్గా ఎన్ని అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారమ్మా? సో 6 అగ్రిమెంట్స్ని మనకైతే సైన్ చేసుకున్నారు. పర్టికులర్లీ ఫార్మాస్యూటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ సెక్టార్ని మనం బూస్ట్ చేయడం గురించి డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 2-day official visit to that of Trinidad and Tobago. So 6 agreements were signed to boost India's financial and pharmaceutical presence in this Caribbean region. మనము సో ఇట్స్ నాట్ దాట్ కరేబియన్ రీజియన్ తోటే మనం ఎంగేజ్ అవుతామండి. ఇట్స్ దాట్ మనము సౌత్ అమెరికా వెళ్తాం, మనము ఈ యొక్క లాటిన్ అమెరికన్ కంట్రీస్ లైక్ అర్జెంటీనా, బ్రాజిల్, చిలీ, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ దేశాలు విజిట్ చేస్తాం. దెన్ సిమిలర్లీ వీ ఆల్సో మూవ్ టు ఆఫ్రికన్ కంట్రీస్కి విజిట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2024 నైజీరియా మనకైతే కనుక విజిట్ చేశారు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే PIC అంటారు, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అంటారు, వాళ్ళని విజిట్ చేస్తాము. సో మన యొక్క ఫుట్ ప్రింట్ అనేటువంటి దానిని మనం ఇలా డిఫరెంట్ రీజియన్స్ తోటి పెంచుకుంటూ మన యొక్క రిలేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, Trinidad and Tobago will join the India-led platforms, global platforms such as Coalition for Disaster Resilient Infrastructure అని, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అని మనకి పెట్టబడడం జరిగింది. ఈ యొక్క 2 ఆర్గనైజేషన్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఎవరు స్టార్ట్ అవుతారండి? ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ Trinidad అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో మనకి. అండ్ నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే ఇది వచ్చేసి డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇదేమో క్లీన్ ఎనర్జీ బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం గురించి అయితే కనుక చేస్తారు. దెన్ సిమిలర్లీ క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే గ్రాంట్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి విత్ 5 QIPs పర్ ఫైనాన్షియల్ ఇయర్. And we will also give around 2,000 laptop to the students in that of Trinidad and Tobago. So it supports the country's digital education vision. అంటే ఆ యొక్క దేశం యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి విజన్ని మనం కూడా ఫుల్ఫిల్ చేయడం గురించి అరౌండ్ 2,000 ల్యాప్టాప్లు మనం ఏంటంటే కనుక Trinidad అండ్ యాజ్ వెల్ యాజ్ Tobago స్టూడెంట్స్కి మనం అయితే కనుక గిఫ్ట్గా మనం ఇవ్వబడడం జరిగిందండి. Clear. And apart from that $1 million batch of agro machinery to that of the NAMDAVCO మనకి. సో వేర్ మిల్లెట్ కల్టివేషన్ ప్రాపర్ చేయాలి, సీవీడ్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యాచురల్ ఫార్మింగ్ని మనకైతే కనుక ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనము అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ అవుట్ రీచ్ టు కరేబియన్ నేషన్స్ లైక్ Trinidad and Tobago ఇన్ ఎక్స్టెండింగ్ దట్ ఆఫ్ ద సౌత్ కోఆపరేషన్ కెన్ బి ఏ వెరీ గుడ్ పొటెన్షియల్ క్వశ్చన్ అండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఈ యొక్క 5 నేషన్ టూర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకవేళ అడగాలి అని అనుకుంటే కనుక. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అమిత్ షా లేస్ ఫౌండేషన్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎస్ అండి, కోఆపరేటివ్ సెక్టార్ వెరీ 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 ఇంపార్టెంట్ సెక్టార్ బికాస్ దే హ్యావ్ ద హ్యూజ్ పొటెన్షియల్ మనకైతే కనుక ఉంటుందన్నమాట కోఆపరేటివ్స్. సో ద కోఆపరేటివ్ మూమెంట్ అని చెప్పేసి కూడా మనకి జరిగింది కదా. సో కోఆపరేటివ్ మూమెంట్స్ అని చెప్పేసి హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు చూడండి. మనకి త్రిభువన్ దాస్ ఓకే, త్రిభువన్ దాస్ మనకి ఏంటి అంటే కనుక కిషిబాయ్ పటేల్ హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా అండి. అండ్ అలాగనే ఈ యొక్క అమూల్ అంటాం కదా మనం, అమూల్ కోఆపరేటివ్ సొసైటీ సో ఫామ్ చేయడానికి వెనకాల ఉండేటువంటి వ్యక్తి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క త్రిభువన్ దాస్ కిషిబాయ్ పటేల్ మనకి. అందుకనే తన యొక్క నేమ్నే మనకి ఇది చేస్తూ ఏం పేరు పెట్టారు మనకి కొత్త యూనివర్సిటీకి? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. అంటే ఈ యొక్క త్రిభువన్
మనకి కిషిబాయి పటేల్ యొక్క కంట్రిబ్యూషన్స్ని మనం గుర్తించి ఈ యొక్క అందుకనే ఈ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ మనకి ఏదైతే ఉందో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేటువంటి దానిని కూడా మనకి వీళ్ళ అండర్లోని ఈయన యొక్క పేరు పెట్టడమే మనకైతే కనుక జరిగిందనమాట. ఇప్పుడు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన కంట్రీలో కోఆపరేటివ్ సెక్టార్ని ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ సెక్టార్కి కావాల్సినటువంటి ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క యూనివర్సిటీ మనకైతే చూసుకోవడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హై స్కూల్లో కూడా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. లాంచింగ్ ఏ స్పెషల్ కోర్స్ ఆన్ కోఆపరేటివ్స్ బై సిబిఎస్ఈ, ద మినిస్టర్ కాల్డ్ ఫర్ సిమిలర్ కోర్సెస్ టు బి స్టార్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్. బికాస్ కోఆపరేటివ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫినామినల్ థింగ్ అండి మనకి. కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ యొక్క దీని యొక్క అవేర్నెస్ అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి అనే ఉద్దేశంతో సిబిఎస్ఈ వాళ్ళు మనకి ఈ యొక్క స్టెప్ అయితే తీసుకున్నట్టుగా మనకైతే లాంచ్ చేశారు, అనౌన్స్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టేట్ గవర్నమెంట్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క స్టేట్ సిలబస్లో ఈ యొక్క కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని పెట్టమని చెప్పేసి జరుగుతుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఈ యొక్క కోఆపరేటివ్స్కి సంబంధించి ఏమైనా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉందా అంటే బ్రహ్మాండంగా ఉంది. ఒక డెడికేటెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్ ఈస్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ క్లాజ్ సి అని చెప్పేసి చెప్తాం మనం. ఇదేంటి? ఫ్రీడమ్ టు ఫార్మ్ ద మనకి అసిస్టెన్స్ బేసిక్ ఫార్మ్ ద అసోసియేషన్ అనమాట. టు ఫార్మ్ ద యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్స్ అనేటువంటివి ఫార్మ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటుంది. అండ్ నౌ ఇక్కడ మనకి దాన్ని మార్చి ఏం చేశారు? కోఆపరేటివ్స్ని మనం కూడా ఫామ్ చేసుకోవచ్చు. అది ఒక ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ క్లాజ్ సి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇక రెండోది వచ్చేసి మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 43B. ఇది కూడా ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇండియాలో ఈ యొక్క స్టేట్ని రెస్పాన్సిబుల్గా ఉంచడం గురించి మనకి ఈ యొక్క 43B అనేటువంటి దానిని ప్లేస్ చేయబడడం అయితే జరిగింది. ఇక దెన్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ పార్ట్ 9B వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా కోఆపరేటివ్స్కి సంబంధించి ఒక డెడికేటెడ్ సెక్షన్ మనకైతే కనుక యాడ్ చేయబడటం జరిగింది. క్లియర్. సో కోఆపరేటివ్స్కి సంబంధించి ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఈ యొక్క సహకారి యూనివర్సిటీ త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద అని చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశాలు మనకైతే కనుక లేకపోలేదు. అమిత్ షా లేస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ మనకి ఏంటి అంటే కోఆపరేటివ్ యూనివర్సిటీ. So let us read the important points. Union Minister Amit Shah has laid the foundation for the India's National Cooperative University, which is aimed at professionalizing and strengthening the cooperative sector. సో ఈ యొక్క యూనివర్సిటీకి మనకి ఎవరి పేరు పెట్టారండి? త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అని చెప్పేసి మనకైతే పెట్టడం జరిగింది. బికాస్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద పయోనీర్ ఆఫ్ ద కోఆపరేటివ్ మూమెంట్ అని చెప్పేసి మనం పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ద కోఆపరేటివ్ మూమెంట్ అని చెప్పేసి మనకి. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అసలు మనకి ఏంటంటే కనుక టు ట్రైన్ ద ప్రొఫెషనల్స్ ఇన్ ద ఏరియాస్ లైక్ అకౌంటింగ్, మార్కెటింగ్, కోఆపరేటివ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ సెక్టర్ అయినా కూడా ఇట్స్ ట్రూ పొటెన్షియల్ని లెవరేజ్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. సో దేర్ ఈజ్ ఎ షార్టేజ్. కాబట్టి ఆ యొక్క షార్టేజ్ని, గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం గురించి మనకి ఈ యొక్క డిఫరెంట్ ఏరియాస్లో ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయడం గురించి ఈ యొక్క యూనివర్సిటీని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీలో మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం గురించి కూడా ఈ యొక్క యూనివర్సిటీ అనేది వర్క్ చేస్తుంది. ఇట్ ఎన్విజన్డ్ అండర్ ద PM మోదీస్ విజన్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ కోఆపరేటివ్ ఎకోసిస్టమ్. ఇండియా యొక్క కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేయాలి అనేటువంటి సో ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్రీమ్ని, విజన్ని మనకి ఏంటంటే ఫుల్ఫిల్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ CBSE has introduced the cooperatives as a subject. The minister urged the Gujarat State Board as well to include it from that of classes 9th to 12th. Clear?
సో ఇక్కడ మనకి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మ. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 మొట్టమొదటి ఏం చేశారు, ఫండమెంటల్ రైట్లో ఒక ఎడిషన్ అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఇంతకుముందు ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏమైనా ఉండేది, రైట్ టు ఫార్మ్ మనకి ఏంటంటే కనుక యూనియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్స్ అని చెప్పేసి మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మనకి యాడ్ చేయబట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 43B, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు వాలంటరీ ఫార్మేషన్ అటానమస్ ఫంక్షనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే కోఆపరేటివ్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడం గురించి, వాళ్ళకి అటానమస్ ఫంక్షనింగ్ అనేటువంటిది ఇవ్వడం గురించి గవర్నమెంట్ ఏం చేశారు, ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్లే రాయించేశారు. సో దట్ డౌన్ ద లైన్ మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి సక్సెసివ్ గవర్నమెంట్స్ వీటిని ఫాలో అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో. దెన్ వీ హ్యావ్ పార్ట్ 9B which provides the framework for that of the cooperative governance. So discuss the significance of establishing a national cooperative university in strengthening the India's cooperative movement. How does the 97th amendment support this particular objective can be a potential question మనకి. So that is 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే కనుక దీనిని మనకి యాడ్ చేయబట్టడం జరిగిందండి. ఇందులో మనకి ఏమేం చేస్తున్నామో ఒక పార్ట్ అనేటువంటిది 9B యాడ్ చేశారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఒక ఫండమెంటల్ రైట్ అనేటువంటిది యాడ్ అయింది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది మనకి యాడ్ అవ్వడం జరిగింది. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. NMC రిలాక్సెస్ రెగ్యులేషన్స్ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద మ్యాన్ పవర్. ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాలి దీనికి సంబంధించి అని అంటే కనుక, సో NMC అంటే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పేసి అర్థమమ్మ మనకి. ఇట్ ఈస్ బేసికలీ ద రెగ్యులేటరీ బాడీ విత్ రెస్పెక్ట్ టు ద మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వాళ్ళు మనకి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దట్ ఈస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ రెగ్యులేషన్స్ 2025 అని చెప్పేసి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఎలిజిబుల్ ఫ్యాకల్టీ యొక్క పూల్ని మనకి పెంచడం గురించి, అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇది చేయడం గురించి దీని అండర్లో మనకి రెగ్యులేషన్ అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇది చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఇట్ షిఫ్టెడ్ ద ఫోకస్ ఫ్రమ్ రిజిడ్ సర్వీస్ నార్మ్స్ టు కాంపిటెన్సీ, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ మెరిట్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అదర్ పాయింట్స్ ఏంటంటే కనుక అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ అరౌండ్ మనకి 75,000 న్యూ మెడికల్ సీట్స్ అనేటువంటివి నెక్స్ట్ 5 yearsలో యాడ్ అయితే కనుక అవుతాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇది మెన్షన్ చేశారనమాట. అంటే ఎవరెవరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మనకి అసోసియేట్ ప్రొఫెసర్స్గా అపాయింట్ అవ్వచ్చు, ఎవరెవరిని అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మనకి అపాయింట్ చేయొచ్చు అంటూ మనకి కొన్ని లిస్ట్ అయితే మనకి మెన్షన్ చేయబట్టడం జరిగింది. ఇక్కడ అదే రాశారు చూడండి. NMC రిలాక్స్డ్ ద రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద మ్యాన్ పవర్ అని చెప్పేసి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Kerala to launch its first skin bank in that of Thiruvananthapuram. Very very important అండి. మనకి ఏంటంటే తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర మనకి యొక్క ఫస్ట్ స్కిన్ బ్యాంక్ అనేటువంటి దానిని మనకైతే కనుక లాంచ్ చేస్తున్నారు. అండ్ దీనిని ఇట్ ఈస్ సెట్ టు ఇనాగరేట్ ఆన్ July 15th నాడు మనకి ఇనాగరేట్ చేయబడడం జరుగుతుంది. విచ్ కోయిన్సైడింగ్ విత్ దట్ ఆఫ్ ద వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. ఏంటి ఈ యొక్క సెంటర్ బ్యాంక్ యొక్క మెయిన్ ఉద్దేశం మనకి ఏంటంటే కనుక, సో హియర్ బేసికల్లీ the 6.75 crore facility which is approved by Kerala State Organ and Tissue Transplant Organization for receiving the skin through skin donation, and which is useful in the treatment of burn victims and as well as the patients with severe skin injuries. And it's a kind of, see for example blood banks మనకి ఏ విధంగా ఉంటాయో ఇది మనకి స్కిన్ బ్యాంక్ అనమాట. ఆ యొక్క స్కిన్ డొనేషన్ అనేటువంటి దానిని చేయొచ్చు. డొనేట్ చేసినట్లయితే కనుక ఆ యొక్క స్కిన్ని ఎవరైనా బర్న్ ఇంజురీస్ ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఏంటంటే సో సీరియస్ స్కిన్ ఇంజురీస్ ఎవరికైనా కలిగినప్పుడు అలాంటి వాళ్ళకైతే కనుక ట్రీట్ చేసేటప్పుడు ఈ యొక్క డొనేటెడ్ స్కిన్ని మనకి యూస్ చేయబడటం జరుగుతుంది. ఇది July 15వ తారీఖున మనకి దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు. అండ్ అదే రోజున వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అని చెప్పేసి కూడా మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారు. ఎస్ అండి. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ స్కిన్ బ్యాంక్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద కేరళ ఇన్ తిరువనంతపురంలో మనకైతే లాంచ్ చేశారు. క్లియర్. ఇంతకుముందు కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ బ్యాక్ కూడా మనకి
కేరళ న్యూస్లో ఉంది కదా ఎలాగా ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు నిపాహ్ ఇన్ఫెక్షన్ గురించి మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద స్కిన్ బ్యాంక్ అనేటువంటి దానిని మనకి ఎస్టాబ్లిష్ చేపట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడ మనం స్టడీ చేసుకోవాలమ్మా, జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం అయితే కనుక ఈ యొక్క ఆర్టికల్ని స్టడీ చేయాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. Moving to the next article, without the trade deals, US tariffs will kick in on August 1st అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఏంటిది? మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే ట్రంప్ యొక్క రెజ్యూమ్ సెకండ్ టర్మ్లో మనకి ఈ యొక్క టారిఫ్స్ని మనకైతే ఇంపోజ్ చేయబడడం జరిగిందండి. ఎవరి మీద? మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీద. అంటే ఎవరెవరు? ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా వీటితోటి యూఎస్ఏ మనకి ట్రేడ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. కానీ యూఎస్ఏ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి, దెన్ నెక్స్ట్ అలాగనే ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటి దానిని అడ్రస్ చేయడం గురించి యూఎస్ఏ మనకి ఏం చేసిందమ్మా, టారిఫ్స్ అనేటువంటి దానిని అనౌన్స్ చేసి ఆ తర్వాత 3 months పాజ్ అయితే పెట్టింది. ఎందుకని? ఈ లోపల ఈ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అనేటువంటిది సైన్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇండియా అయితే కనుక ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సైనింగ్ ఏ ట్రేడ్ డీల్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ BTA అంటాం, అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు మనకి ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే ఎవరెవరితో అయితే డీల్స్ అనేటువంటివి ట్రేడ్ డీల్స్ అనేటువంటివి అవ్వలేదో ఆగస్టు 1st నుంచి వాళ్ళ మీదన మనకి ఏంటంటే వెరీ హై లెవెల్ ఆఫ్ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరుగుతాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ మనకి ఏంటంటే యూకే తోటి అంటే యునైటెడ్ కింగ్డమ్ అండ్ వియత్నాం తోటి మనకి ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అనేటువంటివి సైన్ చేసుకుంది. అండ్ వాషింగ్టన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కూడా దే బోత్ హ్యావ్ అగ్రీడ్ టు టెంపరరీ లోయర్ ద హై లేవీస్. బికాస్ ఎందుకంటే మొన్నటిదాకా టారిఫ్ వార్ అనేటువంటిది నడిచింది కదా బిట్వీన్ యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, వితౌట్ ద ట్రేడ్ డీల్ యూఎస్ టారిఫ్స్ విల్ కిక్ ఇన్ ఆన్ August 1st నుంచి మనకైతే కనుక కిక్ ఇన్ అవుతాయి. ఆ రోజు నుంచి ఈ యొక్క ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడతాయి అని చెప్పేసి. ఎప్పుడైనా కూడా ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ట్రేడ్గా ఉండాలి అని చెప్పేసి చూస్తారు. ఫ్రీ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద నాన్ టారిఫ్ బ్యారియర్స్. యాబ్సెన్స్ ఆఫ్ టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో టారిఫ్ బ్యారియర్స్ అంటే ట్యాక్స్ రిలేటెడ్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అదర్ దాన్ ట్యాక్స్ రిలేటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు, లేకపోతే కోటా సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా అనమాట. అంటే 2 దేశాల మధ్యన ట్రేడ్ అనేటువంటిది మీరు తీసుకుంటే ఇలా ఈ విధంగా ఫ్రీ ట్రేడ్గా ఉండాలి అని చెప్పేసి దేశాలు మనకి ఏం చేస్తారు, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అవి కూడా మనకి సైన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అమెరికన్ గూడ్స్ చైనాలోకి, ఇండియాలోకి, యూరోపియన్ యూనియన్లోకి వస్తూ ఉంటే వాటి యొక్క అమెరికన్ గూడ్స్ మీదన విపరీతంగా టారిఫ్స్ అనేటువంటివి విధించేయడం జరుగుతుంది. అందుకనే ట్రంప్ మనకి వాటన్నిటినీ కూడా కౌంటర్ చేయడం గురించి రివర్స్లో టారిఫ్స్ అనేటువంటివి, అంటే మరి వాళ్ళ గూడ్స్ కూడా అమెరికా వస్తున్నాయి కదా, వాటి మీదన ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు August 1st నుంచి అయితే కనుక స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. సో వితౌట్ ద ట్రేడ్ డీల్స్ US tariffs will kick in on August 1st is basically the first important article that you are expected to, the other important article that you are expected to know. And moving on to that of the next one. Moving to the next important article, declaration at the BRICS summit reflects India's concerns over terrorism and as well as governance reforms. ఏంటమ్మా ఇది? 2025 మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతోంది? బ్రిక్స్ సమ్మిట్ 2025 ఇది మనకి బ్రెజిల్లో జరుగుతోంది. ఇది మనకి సో రియో డి జనీరో బ్రెజిల్లో మనకి ఈ యొక్క సమ్మిట్ అనేటువంటిది జరుగుతోంది. అండ్ ఆఫ్టర్ దిస్ సమ్మిట్ బ్రిక్స్ లీడర్స్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. బ్రిక్స్ లీడర్స్ డిక్లరేషన్ అనే దానిని అడాప్ట్ చేసుకోబడడం జరిగింది. ఇక్కడ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా బ్రెజిల్ అయితే కనుక వెళ్ళారు కదా. ఇందాక మనం స్టార్టింగ్లో 5 నేషన్ టూర్ గురించి మనం మాట్లాడుకున్నాం. వేర్ ద కంట్రీస్ లైక్ గానా, నమీబియా,
దెన్ బ్రెజిల్, అండ్ దెన్ అర్జెంటీనా, అండ్ మోస్ట్ రీసెంట్లీ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో అని చెప్పేసి మనం అయితే కనుక మాట్లాడడం జరిగింది కదా. అక్కడ బ్రెజిల్ అయితే కనుక వెళ్ళారు. బ్రెజిల్ ఎందుకని వెళ్ళారు? బ్రిక్స్ సమ్మిట్ని అటెండ్ చేయడం గురించి అయితే వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. ద మెజారిటీ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద కీ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ అండ్ మోర్ స్పెసిఫికల్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. వీటిల్లో ప్రపంచ జనాభా అంతా కూడా అట్లీస్ట్ మెజారిటీ రిప్రజెంటేషనే లేదు. రిప్రజెంటేషన్ లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ యొక్క వాయిస్ అనేది అక్కడ వినబడదు. అంటే వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేటువంటిది అక్కడ ఎవరూ రైజ్ చేయరు. కాబట్టి ఏం చేయాలి? ఈ యొక్క గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ని మనము ఇంకా మోర్ ఇన్క్లూజివ్గా చేయాలి అంటూ మనకి ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడారు. అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి మాట్లాడారు. ఈ యొక్క డిక్లరేషన్, లీడర్స్ డిక్లరేషన్ ఏదైతే మనకి అడాప్ట్ చేసుకున్నారో దే స్ట్రాంగ్లీ సెడ్ దట్, క్రిటిసైజ్డ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ని క్రిటిసైజ్ చేస్తూ మనం అందరం కలిసి ఈ యొక్క క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటువంటి దానిని మనం అయితే కనుక ఫైట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క డిక్లరేషన్ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో ఇఫ్ యు సీ reflecting some of the India's core concerns, the declaration that is adopted by BRICS leaders condemned and criticized the Pahalgam terror attack in the strongest terms and called for a more representative international order. They expressed the commitment to combat terrorism, including cross-border terrorism, and called for expeditious finalization of comprehensive convention on international terrorism within the framework of the United Nations. సో అండ్ అలాగనే ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు రీసెంట్గా ఈ యొక్క యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ యొక్క స్ట్రైక్స్ని కూడా ఎవరి మీద క్యారీ అవుట్ చేశారమ్మా? యుఎస్ఏ అండ్ ఇజ్రాయిల్ స్ట్రైక్స్ ఇరాన్ మీద మనకి క్యారీ అవుట్ చేయడం జరిగింది కదా. ఈవెన్ అది కూడా సివియర్గా మనకి క్రిటిసైజ్ చేస్తున్నారు. జనరల్గా ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ని G7కి కౌంటర్గా, సో G7కి కౌంటర్గా మనకి ఏంటి అని అంటే కనుక చూడడం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో సీరియస్లీ వాచింగ్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ద డెవలప్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ గ్రూపింగ్. ఈ గ్రూప్లోనే ఇండోనేషియా రీసెంట్గా మనకి ఫుల్ మెంబర్గా అయితే కనుక అయింది. అండ్ మొన్న 2025 ప్రిలిమినరీలో ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏ కంట్రీ రీసెంట్గా దీంట్లో ఫుల్ మెంబర్ అయింది అంటూ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ జరిగింది. ఎక్కడమ్మా? ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ కింగ్డావ్ చైనాలో మనకైతే జరిగిందమ్మా. అక్కడ ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి దీని గురించి కూడా మనకి ఏంటంటే కనుక అంత స్ట్రాంగ్గా మనకైతే రాయలేదు ఆ యొక్క క్రిటిసిజం గురించి. బట్ కానీ ఇక్కడ ఉండేటువంటి రీసెంట్గా అడాప్ట్ చేసుకున్నటువంటి బ్రిక్స్ లీడర్స్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇందులో మెంబర్ నేషన్స్ అందరూ కూడా సో చాలా స్ట్రాంగ్గా మేమందరం పహల్గామ్ టెర్రర్ అటాక్ని క్రిటిసైజ్ చేస్తున్నాము. అండ్ అలాగనే ప్రపంచ దేశాలన్నీ కూడా యునైట్ అయ్యి ఈ యొక్క క్రాస్ బార్డర్ టెర్రరిజం మనకి ఏదైతే ఉందో దీనిని మనం ఏంటంటే ఎండ్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఎగెన్స్ట్ టెర్రరిజం అనేటువంటి కన్వెన్షన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఏంటంటే కనుక ఫైనలైజ్ చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ చూడండి అదే కదా, ఎక్స్పీడిషియస్ ఫైనలైజేషన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో దిస్ ఈస్ బేసికల్లీ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్. ఫైనల్గా ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటి, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఏంటంటే కనుక వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రిప్రజెంట్ అయ్యలేరు. సో ద మోర్ రిప్రజెంటేషన్ ఇట్ నీడ్ టు బి మోర్ ఇన్క్లూజివ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. బ్రిక్స్ సమ్మిట్ 2025 మనకి ఎక్కడ జరిగిందమ్మా? సో దట్ ఈస్ రియో డి జెనీరో బ్రెజిల్లో మనకైతే కనుక జరిగింది. ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లాస్ట్ టైం మనకి కజాన్ రష్యాలో మనకైతే కనుక జరిగింది బ్రిక్స్ సమ్మిట్. అండ్ అలాగే 2026లో బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మీరు కమెంట్ అయితే కనుక చేయండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving to the next article, the minorities panel without chairperson since April అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తున్నారు ఇందులో? వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ మనకు ఉంటాయండి. ఏవేంటవి మనకి అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఈ మూడు కూడా మనకి ఏంటమ్మా ఇవి
కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇవి కాకుండా మనకి ఇంకేమున్నాయి, ఇంకా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇప్పుడు దాని గురించే కదా ఈ ఆర్టికల్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకే, ఇవన్నీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ కూడా ఏంటమ్మా స్టాట్యూటరీ బాడీస్ అన్నమాట, స్టాట్యూటరీ బాడీస్. ఇప్పుడు వాటిల్లో మనం ఏ కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ యొక్క ఎన్సిఎం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేటువంటిది మన కంట్రీలో ఈ యొక్క మైనారిటీస్ యొక్క వెల్ఫేర్ గురించి ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే జరిగింది. అండ్ ఎంతమంది అండి మైనారిటీ కమ్యూనిటీస్? సో వీ హ్యావ్ ముస్లిమ్స్, దెన్ ముస్లిం, నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్, అండ్ దెన్ వీ హ్యావ్ సిక్, అండ్ దెన్ వీ హ్యావ్ బుద్ధిస్ట్, అండ్ దెన్ పార్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ జైన్. మనకి వీళ్ళ 6 కూడా మనకి ఏంటంటే కనుక మైనారిటీ కమ్యూనిటీస్. సో ఇక్కడ ఎందుకు రీసెంట్గా ఇప్పుడు న్యూస్లో ఉందట, ఎందుకంటే వితౌట్ మైనారిటీస్ ప్యానెల్ ఈజ్ వితౌట్ ద చైర్పర్సన్. వెన్ దెర్ ఈజ్ నో చైర్పర్సన్, సో వాట్ హ్యాపెన్స్, దెర్ విల్ నాట్ బి ఎనీ డైరెక్షన్ సో ఫర్ ద ఆర్గనైజేషన్. యాజ్ ఎ రిజల్ట్ ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ ఇది చేయడంలో కానీ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడంలో కానివ్వండి కాంప్రమైజ్ అనేటువంటిది అయిపోవాలి. సో దెర్ ఈజ్ నో ప్రాపర్ మానిటరింగ్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ని మనకైతే కనుక హైలైట్ చేస్తున్నారు. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి మెయిన్గా ఈ యొక్క పాయింట్స్ అయితే కనుక మీకు తెలియాలండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైజింగ్ కన్సర్న్ ఓవర్ ద కాండక్ట్ ఆఫ్ లాయర్స్ ఇన్ వర్చువల్ హియరింగ్స్. కోవిడ్-19 పాండమిక్ వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అడ్వకేట్స్ అందరూ కూడా త్రూ వర్చువల్గానే అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే వాళ్ళ యొక్క కోర్టు హీరింగ్స్ అనేటువంటివి అటెండ్ అవుతున్నారండి. సో ఇట్ బికేమ్ మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఈజీ అయిపోయింది. సో దట్ టు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సినటువంటి పని లేకుండా డిఫరెంట్ కోర్ట్స్లో జస్ట్ సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్ మీరు ఏంటంటే కేసెస్ అనేటువంటివి అపియర్ అవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే చాలామంది యొక్క లాయర్స్ ఇలా ఫెసిలిటేట్ చేసిన లేకపోతే ఈ యొక్క మెకానిజంని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఏ విధంగా చేసుకుంటున్నారు, సో వాళ్ళు మనకి ఏంటంటే కనుక వాష్రూమ్లో ఉండి అప్పుడు మనకి ఏంటంటే మీటింగ్ అటెండ్ అవ్వడం, లేకపోతే మరొక అడ్వకేట్ ఏంటి అని అంటే కనుక సో ఈవెన్ లైవ్లో ఉన్నప్పుడే ఈ యొక్క లిక్కర్ అది కన్జ్యూమ్ చేయటం, బీర్ కన్జ్యూమ్ చేయటం ఇలాంటివి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు పబ్లిక్ పార్క్లో ఉండి నేను కోర్ట్ కాంప్లెక్స్లో ఉన్నాను అని చెప్పేసి చెప్పటం. ఇలా ఈ విధంగా మనకి ఏంటంటే ఆ యాక్చువల్ బేర్ మినిమం డెకోరం అనేటువంటిది మెయింటైన్ చెయ్యకుండా ఈ యొక్క మిస్యూజ్ చేసుకుంటున్నారు. దెర్ ఈజ్ ఎ రైజింగ్ కన్సర్న్ ఓవర్ ద కాండక్ట్ ఆఫ్ లాయర్స్ ఇన్ దట్ ఆఫ్ వర్చువల్ హియరింగ్స్ అంటూ మనకు చెప్తున్నారు. సో చాలామంది సీనియర్ అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు అంటే కనుక క్లియర్ పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్ అనేటువంటిది లేకపోవడం మూలాననే మనకైతే ఇలాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి స్ట్రిక్ట్గా మనం ఏంటంటే కనుక ఈ యొక్క పనిష్మెంట్ని ఇలా చేసినటువంటి వాళ్ళకి మనకి ఇంపోజ్ చేసినట్లయితే కనుక వీటిల్ని మనం తగ్గించి ఇలా ఫెసిలిటేట్ చేసిన ఈ మెకానిజంని అందరూ కూడా టు దేర్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఫర్ దేర్ బెనిఫిట్ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో చెప్తున్నారండి. ఓకే, ఈ ఆన్లైన్ హియరింగ్ విచ్ స్టార్టెడ్ మోర్ లైక్ ఏ నెసెసిటీ అంటే ఎప్పుడంటే కోవిడ్-19 టైంలో మరి వెళ్ళలేరు కదా కోర్ట్స్కి టైంలో, ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ బై దట్ ఆఫ్ ద లాయర్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. అండ్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ యాక్ట్ కాల్డ్ యాజ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇదే ప్రాపర్ ద మెయిన్ లీగల్ లెజిస్లేషన్ ఫ్రేమ్వర్క్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అడ్వకేట్స్ ఇన్ అవర్ కంట్రీ. Moving on to that of the next article. So now coming to the today's question, which constitutional amendment act added the right to form a cooperative society as a fundamental right, like more particularly a fundamental freedom under article number 19, 61st constitutional amendment, 91st constitutional amendment, 96th constitutional amendment and 97th constitutional amendment act. So if you know the answer,
ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.